సార్ నిన్న మీరు కూర్చొని మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు. ఈ విషయం పైన ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని లేకుంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తీసుకొని మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పేదానికి మీరు సాహసిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టింది, 8,000 కోట్లు పేమెంట్ చేసింది గతంలో పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు ఎవరెవరైతే మీకు కమిషన్లు ఇస్తారో మీ కమిషన్లు నింపుకుండేదానికి మీరు పేమెంట్లు ఇచ్చారు తప్పితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక్క ప్రాజెక్ట్ను కూడా మీరు చేయడం లేదు. ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ తప్పితే. మరొకసారి చెప్తున్నాను రామానాయుడు గారు, రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులు మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి. మీరు సంసిద్ధత వ్యక్తం చేస్తే మా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ఒకసారి పిలుచుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా.